నా పేరు మాణిక్యం సార్, సోషల్ వర్కర్ని. చాలా మంచి ఆయన సార్, మా కాలనీలోనే ఉంటున్నారు. మీకు విషయం చెప్దామని వచ్చారు. ఏమిటది? ఎమ్మెల్యే పురుషోత్తం గారి హత్య గురించి మీకు చెప్దామని వచ్చాను సార్. అందరూ అనుకున్నట్లుగా అది ఫైర్ యాక్సిడెంట్ కాదు సార్, సజీవంగా దహనం చేశారు. మరి ఇన్నాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇస్తే ఏమవుతుంది సార్, స్టేషన్ ఎస్ఐ జయరాం దుర్గమ్మ తమ్ముడు. నేను ఇచ్చిన కంప్లైంట్ ని చింపి అవతల పారేస్తాడు. పైగా దుర్గమ్మ నా మీద పగ సాధిస్తుంది. అందుకే అప్పుడు ఎవరికి చెప్పలేదు. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్కి చెప్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఇప్పుడు వచ్చాను సార్. మిస్టర్ మాణిక్యం గారు, మీరు ఒక సోషల్ వర్కర్ అయ్యుండి ఒక నటోరియస్ క్రిమినల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానన్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఐ అప్రిషియేట్ యూ. ఇంతకాలం ఆ దుర్గమ్మ రౌడీజానికి భయపడి ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. అందుకే మేము ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడిక దాన్ని వదిలిపెట్టేది లేదు. మీ ఒక్క సాక్ష్యం నాకు చాలు. దాని డొంకంతా లాగుతాను. అబ్బా ఏం కొట్టిండమ్మా? ఏంద్రా కొట్టుడు? అదే క్రికెట్. గిల్లిదాండా? అదే అక్క. ఉత్తరాన్ని డబ్బాలేమంటే మళ్ళీ వాపస్ తెచ్చినవేంది బే? పోస్టు డబ్బా తాళమేసిందక్క. గట్లనా? ఇగో ఈ డబ్బా కొంచుకోయి. మంచిదక్క. నమస్కారం అక్కాయ్. నమస్కారం. నమస్తే నమస్తే. చింతామణి మంచిగున్నావా? ఏదో నీ దయవల్ల సుఖంగానే ఉన్నా. ఇదిగో ఈ నెల కంపెనీ కలెక్షన్. ఇట్లా ఏందే ఇది? పుట్నాల బెల్లం కొనుక్కోవాలనా? ఏం దంద సరిగ్గా నడుస్తలేదా? పైసలు తక్కువైపోతున్నాయి రోజు రోజుకి. ఎయిడ్స్ వ్యాధి వస్తుందని అందరు భయపడి వస్తుంటే కంపెనీకి ఎవరు వస్తారు? కొంచెం గవర్నమెంట్ ప్రచారం తగ్గించమని ఆ మినిస్టర్ కి చెప్పు. మంచిది, నేను చెప్తాలేగా. నువ్వు ఎల్లొస్తానక్కాయ్. అక్క నేను కోర్టుకి వెళ్ళొస్తాను. కోర్టుకి వెనక సరి పోదు గాని ముందుగా మినిస్టర్ తోటి మాట్లాడాలి. నడు. గిల్లిదాడ బంద్ చేయి. అట్లాగే. ఏమిటికొచ్చినావు నా ఇంటికి? నిన్ను అరెస్ట్ చేయడానికి. అరెస్టా? నన్నా? నువ్వు రాంగ్ అడ్రస్ కి వచ్చినావు డీజీపీ సాబ్. అడ్రస్ రైటే, ఇక్కడుండే మనుషులే రాంగ్. ఏ నేరం చేసిందని అరెస్ట్ చేయడానికి వచ్చారు? ఎమ్మెల్యే పురుషోత్తం గారిని పబ్లిక్ గా సజీవ దహనం చేసినందుకు. అది ఫైర్ యాక్సిడెంట్ కేసు సార్. కేసు నేనే బుక్ చేశాను. ఫైల్ ఎప్పుడో క్లోజ్ చేశారు, ఐ మీన్ మూసేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెనింగ్ చేస్తావా? ఏ ధైర్యం తోటి? ధైర్యంతో కాదు, పగడ్బందీ సాక్ష్యంతో. పద స్టేషన్ కి. వారంట్ ఉందా? ఆవేశంలో వచ్చినట్టున్నావు. అరెస్ట్ చేయనీకి కావాల్సింది ఆడెవడో చెప్పే సాక్ష్యం కాదు, వారంటు. అది తెలియని నువ్వు ఎట్లయినవయ్యా డీజీపీ? ఏమున్నది, లంచం ఇచ్చి కొలువు దొబ్బుంటాడు. అన్ని రోజులు నీవి కావు. ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకున్నా రేపు కోర్టులో శిక్ష నుంచి తప్పించుకోలేవు. చూడు ధర్మతేజ, నువ్వు నా గడపల అడుగు పెట్టిన మరుక్షణం నిన్ను లేపేసేదాన్ని. కాని సచ్చిన పామును సంపే ఆదత్ ఈ కనకదుర్గకు లేదు. నేను చచ్చిన పావుని కాను, దెబ్బతిన్న పావుని. నిన్ను దెబ్బతీయకుండా వదిలిపెట్టను. రేపు కోర్టులో కలుద్దాం. అక్క వండేసేమంటావా? వెయ్యాల్సింది ఇన్ని కాదు. థ్యాంక్ యూ. చూడండి, మా స్టాఫ్ మీద నాకు నమ్మకం పోయింది. అందుకే మాణిక్యం గారిని మీకు అప్పచెప్తున్నాను. ఆయన ఎలా కాపాడతారో నాకు తెలియదు. రేపు ఉదయం తప్పకుండా ఆయన కోర్టులో హాజరుపరచాలి. ఓకే? ఓకే సార్. బి అలర్ట్. అలాగే సార్. కోర్టులో కలుద్దాం. అలాగే వస్తానమ్మా. మంచిదండి. పదండి బాబాయ్, పదండి. హలో అక్క. రే అరటిపండు తిను. ఏం సైరా ఫ్రీగా పంచి పెడుతున్నావు? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? యో కొట్టుకొచ్చినాయి కాదు, కొనుక్కొచ్చినాయి. ఓహో, ఈ వయసులో పళ్ళు కొని పెట్టడం కాదు, పిల్లల్ని కనిపెట్టడం నీ పని. దానికోసమే ఇదంతా. రోజుకో డజన్ అరటిపళ్ళు పంచి పెడితే కోరుకున్న మొగాడితో పెళ్ళవుతుందంట. అప్పుడు కంటాను సంవత్సరానికి ఇద్దరిని. కవరలో ఇది నాకు. అవును, ఈ అట్టిపళ్ళ ఐడియా ఎవరిచ్చారు నీకు? అట్టిపళ్ళ బండోడే ఉంటాడు. హాయ్, నీకు బోలే తెలుసురా. ఇందా తిను. అమ్మో నాకొద్దు. రే అరటిపండ్రా, తింటే బలపడతావు. తిను. తొక్కితే జారి పడతాడు కూడా. నువ్వు ఉండే, నువ్వు తినరా. వద్దు సైరా, కడుపులో ఏం బాగుండట్లా. అయ్యయ్యో, మరి డాక్టర్ చూపించుకోకపోయావా? చూపించుకున్నాను సైరా. ఏమన్నాడు? హోటల్లో భోంచేయద్దురా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని ఇంట్లో భోంచేస్తున్నాగా. ఏంటి హోటల్లో భోంచేయద్దంటే పార్సల్ తెచ్చుకుని ఇంట్లో తింటున్నావా? ఏం తెలియదురా నీది.
దుల్లా రంగా డీజీపీని చంపడానికి దుర్గమ్మ ప్లాన్ చేసింది. ఏం నువ్వు చెప్పేది నిజమా? అవును, దుర్గమ్మ వాళ్ళ మనుషులతో చంపబోతున్నట్టు ఎస్ఐ జయరాంతో చెప్తుంటే నేను విన్నాను. ఆలస్యమైతే ఆయన్ని హత్య చేస్తారు. వెళ్ళి ఆయన్ని రక్షించండి. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, కాపాడండి. బాబాయ్ ప్రాణాలకు ఏం కాకుండా నేను చూసుకుంటాను. ముందు మీరు వెళ్ళండి. పదరా. శిరీష, హాయ్ మమ్మీ, ఇతను నీ బాయ్ ఫ్రెండ్ కరెక్ట్? నమస్తే. నమస్తే. శిరీష, డాడీ ఎక్కడ ఉన్నారు? ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. రూమ్ లో ఉన్నారు. రూమ్ లో ఉన్నారా? అంటే అక్కడి నుంచి మనల్ని తప్పించడానికి దుర్గమ్మ అనే నాటకం అన్నమాట. కరెక్ట్, వెళ్దాం పద. డాడీ, ఓకే బాబాయ్, ఉంటాను. మంచి సరే. ఎవరు మీరు? తప్పదు, మీ దండం పెడతా. నన్ను తప్పదు. దుర్గమ్మ గురించి తెలియదురా నీకు? నన్ను తప్పదు. ఆమె తమ్ముళ్ళ గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు? మీ దండం పెడతా. నన్ను తప్పదు. దుర్గమ్మకెదురుగా నిలబడి సాక్ష్యం చెప్తావురా నువ్వు? నేను ఏ సాక్షి చెప్పను. నన్ను తప్పదు. తప్పదు. ఏయ్! ఏయ్యా! నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. ఏమండి, నాకెవరండి దిక్కు? ఏమండి, ఏమండి, ఏమిటయ్యా మీరు చేస్తున్నది? సార్, పబ్లిక్ గా మా బాబాయ్ని వీడి హత్య చేసి చంపాడు సార్. మనకున్న ఒకే ఒక సాక్ష్యాన్ని హత్య చేశాడు సార్. వీడిని అందుకని వీడిని చంపి మీరు హంతకులు అవుతారా? వద్దు, వీడికి శిక్ష పడేలా నేను చేస్తాను. వదులు.